యుద్ధానికి సంబంధించినటువంటి ఒక్కొక్క సమాచారం బయటకు వస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తాజాగా మొన్న జరిపినటువంటి దాడి ఏదైతే ఉందో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కొలాప్స్ చేయడానికి 23 నిమిషాలు పట్టిందట. చైనీస్ సప్లైకి సంబంధించినటువంటి సిస్టమ్స్ కేవలం 23 నిమిషాలలో, అంటే యుద్ధం ప్రారంభమైనటువంటి 23 నిమిషాల్లో కూలిపోయినాయట. ఇక్కడే ఒక పెద్ద టాక్టిక్స్ చేశారు. అది ఎలాంటి టాక్టిక్స్ అంటే, టర్కీ ఆర్మేనియా మీద చేసినటువంటి గేమ్. టర్కీ అజర్బైజాన్ ఒకటే, ఆర్మేనియా అజర్బైజాన్కి వ్యతిరేకం. ఆర్మేనియాని దెబ్బతీయడం కోసం అజర్బైజాన్ తరఫున టర్కీ ఒక గేమ్ వేసింది. కొన్ని డ్రోన్స్ పెద్ద ఎత్తున ఆర్మేనియా మీదకి పంపించింది. ఆర్మేనియా దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వెంటనే యాక్టివేట్ అయ్యి ఈ డ్రోన్స్ని కూల్చింది. ఈ డ్రోన్స్ అన్ని చిన్న చిన్నవి, ₹1,00,000 50,000 వాల్యూ చేసేటువంటి డ్రోన్స్. దాంతో అవి కూల్చింది. వెంటనే అసలు వీళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడుందో తెలిసిపోయింది దానికి. అక్కడికి టర్కీ వెపన్స్తో అజర్బైజాన్ పేల్చేసింది. అది అక్కడ పాటించినటువంటి విధానం. అందుకనే ఆర్మేనియా తర్వాత భారీగా లాస్ అయింది. అజర్బైజాన్ కొంత భూభాగాన్ని లాక్కుంది, టర్కీ కూడా కొంత భూభాగాన్ని లాక్కుంది ఆర్మేనియా దగ్గర. అప్పుడే ఆర్మేనియా మన దగ్గర నుంచి వెపన్స్ అడిగి కొనుక్కుంది అనమాట. అదే పద్ధతి ఇప్పుడు పాకిస్తాన్ మీద భారత్ చేసింది. ముందు తక్కువ విలువ కలిగినటువంటి డ్రోన్స్ని వదిలిపెట్టాము. ఒకటి కాదు, రెండు కాదు, 50 100 చొప్పున సంఖ్యలో ఒక ఈగలలాగా వెళ్ళిపోయినాం ఒకేసారి. దాంతో అర్జెంటుగా పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయింది. అర్జెంటుగా వాటిని కూల్చడం బిగిన్ చేసింది. అవన్నీ చిన్న డ్రోన్స్ అన్నమాట. దాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడుందో తెలిసింది, లాహోర్లో ఉందని తెలిసి దాన్ని లేపి పడేసింది. మన బ్రహ్మోస్ వెళ్ళేసి ఇవన్నిటి కొట్టే దాంట్లో ఉన్నటువంటిది కాస్త కన్ఫ్యూజ్ అయిపోయింది. మెయిన్ది మనం కూల్చిపడేసాం. తద్వారా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ని కంట్రోల్ చేయలేదు. అప్పుడు మన యుద్ధ విమానాల నుంచి డైరెక్ట్గా బ్రహ్మోస్ని వాడామా ఏం వాడామా అనేది బయటికి చెప్పరు. మొత్తం వెళ్ళి వాళ్ళే కూల్చేశారు. ఇది భారత్ అనుసరించినటువంటి వ్యూహం. బిత్తరపోవడం పాకిస్తాన్ వంతవుతుంది. ఇప్పుడు చర్చించుకుంటున్నప్పుడు బయటపడుతుంది.